పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరిని రాకుండా పోలీసులు మోహరించారు. మరి ముఖ్యంగా ఇంట్లో పనివారిని కూడా రాకుండా అడ్డుకున్నారు పోలీసులు. అయితే పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయం ఉన్నటువంటి పరిస్థితి. అయితే పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బందిని కూడా వెళ్ళనివ్వడం లేదు పోలీసులు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో బారికేడ్లతో పూర్తి స్థాయిలో ఆ మార్గాన్ని మూసివేశారు పోలీసులు. అయితే వైసీపీ కార్యాలయంలోకి కంప్యూటర్ ఆపరేటర్ను కూడా తోసేసినటువంటి పరిస్థితి కనబడుతుంది పోలీసులు. అయితే పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ కూడా సమాధానం ఇస్తున్నారు పోలీసులు. అయితే జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30 తమకు ఎలా వర్తిస్తుందని పోలీసులు నిలదీస్తున్నారు పేర్ని నాని. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమని కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నా ఇంటికి వచ్చేవాడిని పెట్టి తోస్తావా? ఎట్లా ఏమన్నా పోయకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర జరుగుతుంది? ఎవరిని మాట్లాడినా మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి. చట్టం ప్రకారం ఎంఆర్ఓ ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ పట్టండి. సో మొత్తం మీద మచిలీపట్నంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులే కనబడుతున్నాయి. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించడం ఏంటనేది మాత్రం పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉందనేది మాత్రం పోలీసులు సో నానికి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎలాంటి ఆర్డర్స్ చూపియండి అంటూ కూడా ఆయన పదే పోలీసులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం మనం. భారీగా కూడా పోలీసులు మోహరించారు. ఎక్కడ కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పని వాళ్ళను కూడా రాకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, మొత్తం మీద అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవాలి? రెండు పూర్తి స్థాయిలో మాత్రం పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉందనేది మాత్రం పోలీసులు చెప్తున్న కాపీ చూపించినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మచిలీపట్నం మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో రామానాయుడుపేట సెంటర్లో పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు వర్సెస్ వైసీపీ కార్యకర్తలుగా మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ మొత్తం ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఒక విగ్రహ ఆవిష్కారానికి కూడా వాళ్ళు పూనుకున్నారు. దానికి సంబంధించి నిన్న వైసీపీ నాయకులు వైసీపీ వాళ్ళందరూ అడ్డుకున్నారు అనేది కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి లెటర్ మీ దగ్గర ఉందా అంటూ కూడా మరి నాని కూడా అడిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. పేర్ని నాని కూడా అక్కడ ముఖ్యంగా పోలీసులు ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఏంటంటే పోలీసులు మొత్తం కూడా జనసేన అలాగే టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తూ ఉన్నారు. అసలు ఈ సెక్షన్ 30కి సంబంధించి మా ఆవరణలో మేము ఉన్నాము. సెక్షన్ 30 ఒకవేళ మాకు వర్తిస్తే నిజంగా మాకు వర్తిస్తే మరి జనసేనకు ఎందుకు వర్తించదు, టీడీపీకి ఎందుకు వర్తించదు? ఒకవేళ మేము బయటికి రాకూడదు, మేము సమూహాలు చేయకూడదు, మొత్తం కూడా ర్యాలీలు చేయకూడదు అనేది సెక్షన్ మాకుంది, ఓకే మేము బయటికి రావద్దు. మరి వాళ్ళకి ఎట్లా
వర్తించదు, జనసేన వాళ్ళు ఎందుకు జెండా ఆవిష్కరిస్తూ ఉన్నారు, అక్కడ దిమ్మెను కడతా ఉన్నారు, దిమ్మెను కట్టి మరి జెండా ఆవిష్కరిస్తూ ఉన్నారు, వాళ్ళు దిమ్మె కట్టడానికి ఎంఆర్ఓ మరి అఫీషియల్గా నోట్ ఇచ్చారా, ఆ నోట్ ఎక్కడ, ఎంఆర్ఓ నోట్ ఇచ్చినటువంటి నోట్ ఎక్కడ అంటూ కూడా మరి పేర్ని నాని పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసులు కూడా ఒకంత మరి అత్యుత్సాహం కూడా చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా పేర్ని నాని ఆ మొత్తం ఏరియా ఏదైతే రామానాయుడుపేట సెంటర్కి సంబంధించినటువంటి ఏరియాలో పెద్ద పెద్ద బ్యారిగేట్లు పెట్టి మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఎవరు కానీ పేర్ని నాని ఇంటికి సంబంధించినటువంటి పని మనుషులను కూడా పేర్ని నాని ఇంటికి పోనీకపోవడం, దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఆ పక్కనే ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుంది, వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయానికి వెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతించట్లేదు, అటువైపు పోనివ్వట్లేదు. ముఖ్యంగా దాంతోపాటు పేర్ని నానికి సంబంధించినటువంటి ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పర్సన్ కూడా మరి పోలీసులు ఆయన ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఆయనను కొంత దుర్భాషలాడడం, కొంత నెట్టివేయడం కూడా జరిగింది. పెద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే ఉంది. దీంతో పేర్ని నాని కొంత సీరియస్ అయ్యారు పోలీసుల పైన. ముఖ్యంగా పోలీసులను ఉద్దేశిస్తూ కూడా ఆయన ఇటు కొంత విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఇటు జనసేనకు సంబంధించి ఇంత స్వేచ్ఛవాదంగా పనిచేస్తున్నటువంటి పోలీసులు మరి వైఎస్ఆర్సీపీకి ఎందుకు పనిచేయట్లేదు, మరి ఎందుకు అంటే పేర్ని నాని ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అడ్డుకోవడం జరిగిందా, లేదా సాధారణంగానే అటువైపు ఈ రోజు నిషేధం ఉంది లేదా సెక్షన్ 30 అమల్లో ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇవ్వడం జరిగిందా? సాధారణంగా సెక్షన్ 30 ఉన్నప్పుడు ఎలాంటివి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు? ముఖ్యంగా ఇక్కడ సెక్షన్ 30 ఏదైనా సమూహాలు కానీ ర్యాలీలు కానీ ఏదైతే ఈ సెక్షన్ 30 దాదాపు 144 సెక్షన్ ఎలా ఉంటుందో దానికి సంబంధించినటువంటి దాంట్లో సమానంగా ఉంటుంది. సెక్షన్ 30 అనేది సమూహాలు ఎక్కడా ఉండకూడదు, సో చెప్పకుండా మనకి ఈ ర్యాలీలు కానీ ధర్నాలు కానీ వేరే ఇతరత్ర ఏమీ చేయకూడదు అనేది ఇక్కడ ప్రధాన అంశం. ముఖ్యంగా ఒకవేళ వైసీపీ కార్యకర్తలు కూడా ఒక గుమ్ముగూడి మరి వస్తే మరి జనసేన కూడా అక్కడే పక్కనే మరి జనసేనకు సంబంధించినటువంటి మొత్తం దిమ్మె ప్రారంభించారు, అక్కడ జెండా ఎగరవేస్తూ ఉన్నారు. ఎందుకు మరి వాళ్లకు లేని సెక్షన్ 30 మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకు ఉంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా అంశంగా తీసుకోవచ్చు. పేర్ని నాని కూడా అదే చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి వాళ్ళకు కనబడని ఈ సెక్షన్ 30 మరి మాకెందుకు ఇస్తూ ఉన్నారు, పోలీసులు ఎందుకు ఇట్లా జనసేన కార్యకర్తల్లా టీడీపీ కార్యకర్తల్లా ఎందుకు పనిచేస్తూ ఉన్నారు అంటూ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం అక్కడ పేర్ని నాని ఇంటి దగ్గర ఆ రామానాయుడుపేట సెంటర్లో ప్రస్తుతం అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎంఆర్ఓ ముఖ్యంగా మీకు నిజంగానే ఎంఆర్ఓ అఫీషియల్ కనుక నోట్ ఇస్తే ఆ నోటు నాకు చూపియండి అంటూ కూడా పేర్ని నాని అడిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతో పోలీసులు కూడా దానికి సంబంధించి మొత్తం దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి జనసేన కార్యకర్తలు వర్సెస్ వైసీపీ కార్యకర్తల కాలోహలం ఉంది. మొత్తం అక్కడ కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ పోలీసులు కూడా కొంత ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద మచిలీపట్నంలో మాత్రం ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద మాత్రం ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. పేర్ని నాని ఇంటికి ఎవరిని వెళ్ళలేకుండా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇంట్లో పనిచేసేటువంటి వారిని కూడా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో పేర్ని నాని ఇంటి వద్దే కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయం కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బందిని కూడా వెళ్ళనివ్వడం లేదు పోలీసులు. పేర్ని నాని ఇంటికి వెళ్ళేటువంటి మార్గాలన్నీ కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించి కూడా ఎక్కడికక్కడ మూసివేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో వైసీపీ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ను కూడా తోసేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. సో మన విజువల్స్ లో చూస్తున్నాం. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ కూడా పోలీసులు పేర్ని నానికి చెప్తున్నటువంటి వైనాన్ని. సో జనసేన కార్యక్రమానికి వర్తించని సెక్షన్ 30 తమకు ఎలా వర్తిస్తుందంటూ కూడా పేర్ని నాని పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 30 యొక్క ఆర్డర్స్ చూపిమని కూడా పేర్ని నాని ప్రశ్నిస్తున్నటువంటి వైనం. మొత్తం మీద మచిలీపట్నంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. సో జనసేనకి వర్తించని సెక్షన్ 30 వైసీపీకి ఎలా వర్తిస్తుందంటూ కూడా మాజీ మంత్రి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీ ఇష్టం చేయండి.
మేము ఉంటాం. పంపించు. ఎందుకు పంపించారు? ఎక్కడికి కూర్చున్నా? నా ఇంటికి వచ్చేవాడిని పెట్టి తోస్తావా? ఎట్లా వస్తావు? ఏమన్నావు? పోయకూడదు. మీరు నోట్ మీ ఇష్టం పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. పట్టండి. చట్టం ప్రకారం ఎంఆర్ఓ ఆర్డర్ ఇవ్వాలి. ఎంఆర్ఓ